ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ప్రదేన్ బిడ్డలారా, ప్రతిరోజు అనుదిన ప్రార్థన చూడాలా? ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో పాల్గొనాలా? ఇంకేమైనా క్రొత్తగా ఉంటే బాగుండేమో అని చాలామంది మనసులో అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఒక మాట అడగనా? ఏంటి అని అంటే, ప్రతిరోజు మనం భోజనం చేయాలంటారా? అవును, చేయాలి. ప్రతిరోజు భోజనం చేయకపోతే మన దినచర్యలో మనము పని చేయలేము, నీరసం అయిపోతాం, బలహీనం అయిపోతాం, రోగాలకు గురవుతాం. అలాంటప్పుడు మన జీవితం పాడైపోతుంది. అలాగే ప్రతిరోజు అనుదిన ప్రార్థన అనే కార్యక్రమము ప్రతిరోజు వినాలండి. ప్రతిరోజు వాక్యం తినాలండి. ప్రతిరోజు మీరు అనేక మందికి షేర్ చేయాలి. మీరు బ్రతుకుతూ అనేకుల్ని బ్రతికించాలి. చాలామంది అనుదిన ప్రార్థన ఇది డైలీ వచ్చేదేగా. అవును, మరి డైలీ తినేదేగా. ఆపే ఒకరోజు ఎలా ఉంటుందో? డైలీ వినండి, తినండి, ఇతరులకు షేర్ చేయండి. అది మీకు దీవెన, ఆశీర్వాదం. అవునంటారా? ప్రతిరోజు యేసు ప్రభు వారికి ఉన్న అలవాటు అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. పెందలగాడలు ఇచ్చే అలవాటు ఉంది. మనం కూడా అలవాటు చేసుకోగలిగితే మన కుటుంబాల్లో కూడా జయం వస్తుంది. యెషయా గ్రంథంలో ఓ మంచి మాట చెప్తూ ఉన్నారు. 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబగజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. చాలా చక్కగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తున్నాను. ఎక్కడంట? అసలు చెట్లే లేని చోట్ల ఆ మెట్టల మీదంట నేనేం చేస్తాను? నదులను పారజేస్తున్నాను. అర్థమవుతుందండి? ఆయన బలాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వెందుకు బలహీనమవుతున్నావు? అసలు చెట్లు లేని మెట్ల మీదే నేను నదులను పారజేస్తాను అంటున్నాడు. రెండోది, లోయల మధ్యను ఓటలను ఉబగ చేస్తున్నాను. అవి లోయలు. నీ బ్రతుకు లోయ అయిపోయింది అనుకో. లోయల మధ్యను ఓటలను ఉబగ చేస్తున్నాను. లోయల్లో నుంచి ఓటను పైకి తీసుకొస్తాడంట. సహజంగా ఓట ఎక్కడ ఉంటుంది? నీళ్ళున్న కాడ ఉంటుంది. అరే ఇక్కడ ఓట ఉంటుంది, జాగ్రత్త అంటారు. కానీ ఇక్కడ ఇక లోయల మధ్యలో ఓటలను ఉపయోగచేస్తుంది. అంటే ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి, సామర్థ్యతను గురించి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. తర్వాత అరణ్యమును నీటి మడుగుగాను. అది అడవి, అది అరణ్యం, ఏమి నీళ్ళు ఉండవు, కానీ అక్కడ నీటి మడుగుగాను. మరి నిజమే, అరణ్యంలో వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు దాహమైనప్పుడు అక్కడ నీళ్ళు లేవు. బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. సుమారు 6 లక్షల కాలి బలం నీళ్లు తాగగలిగిందంటే ఎంత వాటర్ బయటకు వచ్చింది. నేనంటాను, నీకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన పరిస్థితి, ఆయన బలము గురించి చెప్తున్నాడు. అమ్మా, ఎందుకు దిగులు పడుతున్నావు? నేను అరణ్యమును నీటి మడుగుగా చేస్తాను. నీ భర్త ఒక అరణ్యంగా ఉన్నాడు, అతన్నే ఒక నీటి మడుగుగా చేస్తాను. నీ కుటుంబం అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టుంది పరిస్థితి, నీటి మడుగుగా చేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నువ్వు చెప్తావా మాట? ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఎండిపోయింది, ఆ నేలనే నీటి బుగ్గలుగా చేస్తాడు. అంటే ఆయన బలాన్ని, ఆయన చేయగలిగిన దాన్ని సమస్తమును కూడా వ్యక్తపరుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన వ్యక్తపరుస్తున్న ప్రతిదీ నీ జీవితంలో జరిగినట్లుగా ఈ అనుదిన ప్రార్థన ద్వారా మేలు పొందాలి. ఈ ప్రక్కన పెట్టేసి ఇది 5 నిమిషాల వాక్యం ప్రార్థన
ఇది రోజు చూస్తున్నామనే భావన కలిగి ఉండమాకండి. నీవు ఈ 5 నిమిషాలు చేస్తే నీ ఆయుష్ పొడిగించబడుతుంది, దేవుని దీవెన వస్తుంది. కళ్ళు మూస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అనాలోచితంగా ఉంటూ ఉన్నారు కొంతమంది. ఈ వర్తమానాలు విని బలపడుతున్న వారు కొంతమంది అయితే, కొంతమంది చూద్దామనే అశ్రద్ధ కలిగిన వారు కొంతమంది. వారందరినీ కూడా కదిలించండి, కృపచేత నింపండి, ప్రతి బలహీనత నుంచి విడిపించండి, ప్రార్థనా జీవితం దయచేయండి. ప్రతిరోజు ఆహారం ఎలా తింటున్నారో అలాగనే వారి జీవితంలో వాక్యమును తింటూ వింటూ బలపడినట్లుగా సహాయం చేయండి. సిద్ధపడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.